హాయ్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయబోతున్నాను. దానికోసమని చిన్న చిన్న ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. నాటు ఎల్లుల్లిపాయలు ఇయ్యి. పెద్ద ఎల్లుల్లిపాయలు దొరికితే తీసుకోండి. ఒలుచుకోవటం ఈజీ అవుతుంది. నాకు చిన్నయే దొరికినాయి. చిన్నయే తీసుకున్నా నేను. అల్లం ఇదిగో ఇంత తీసుకున్నాను. అర కేజీ ఉంటుంది ఇది. కట్ చేసిన తర్వాత ఎంత వస్తుందో మీకు కప్పులతో కొలిచి చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా, మేము ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను. కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా సన్నగా కట్ చేసుకొని తర్వాత మీకు చూపిస్తాను. అల్లం కట్ చేసేసాను, అయిపోయింది. శుభ్రంగా కడిగిన తర్వాత తుడుచుకొని ఆరబెట్టుకొని 1 గంట ఇలా కట్ చేసుకోవాలి. నేను ఆరబెట్టనేది పొట్టు తీయటం అందరికీ తెలిసిందే కదా అని నేను చూపించలేదు. ఇలా ఆరబెట్టుకొని ఇలా తెచ్చుకోవాలి. ఇగో నేను కొలిచి చూపిస్తాను. పొట్టు అల్లం టీలో వేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లానికి 1 కప్పు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇది 1 కప్పు. కరెక్ట్గా 2 కప్పులు అయినాయి. ఇది 2వ కప్పు. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు ఎల్లుల్లిపాయలు ఇలా తీసుకోవాలి. ఎక్కువైతే ఏమైంది, అలాగైనా చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అలా చేసుకుంటే ఏమవుతుందంటే మనం వండుకునేటప్పుడు కూర ఊరికి అడిగంటిపోతుంది. అది ఇది 2 సమానంగా తీసుకున్నాం అనుకోండి, అడిగంటిపోయి కూర జల్లీగా అయిపోతుంది. అందుకనే 1 కప్పు ఎల్లుల్లిపాయలు, 2 కప్పులు అల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాం మీకు అది ఎలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత చూపిస్తాం మీకు. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయల్లో వాటర్ బయటకు వస్తుంది, ఫ్రీగా తిరుగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదిగో ఇలా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే ఊరికి అడిగంటిపోతుంది. దగ్గరగా చూపించు. ఇలా ఉండాలి, బరకగా ఇలా ఉండాలి. అలా ఉంటే అడుగంటకోకుండా ఉంటుంది. మెత్తగా వేసేయకూడదు పేస్ట్. ఇలా రావాలి అంటే 2 కప్పులు అల్లం తీసుకొని 1 కప్పు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసామనుకోండి కూర అడుగంటిపోతూ ఉంటుంది. అందుకనే ఇలా వేసుకోవాలి. అల్లము ఇలా ఉండాలి, బరకగా ఇలా వేసుకోండి. 2 కప్పులు అల్లానికి 1 కప్పు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అప్పుడు ఇలా బరకగా వస్తాయి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసామనుకోండి కూర అడిగంటిపోతుంది. అందుకనే ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కొలతల ప్రకారం వేసుకోండి, చాలా బాగా వస్తుంది. త్వరగా అడిగంటిపోకుండా ఉంటుంది. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. మనం ఎప్పుడు ఇప్పుడు నూరినప్పుడు ఎలా ఉందో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు 3 నెలలు అయినా కానీ అలానే ఉంటుంది. మామూలు ఫ్రిడ్జ్లో పెడితే వేరేగా మారుతుంది. ఉంటానండి, బాయ్ అండి.